వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా పాపకి మళ్ళీ గుండె చేపించడానికి వెళ్తున్నామండి. చాలామంది నాకు సజెషన్ ఇచ్చారు, అదే అక్క మళ్ళీ చెల్లికి రీసేవ్ చేయించండి అక్క, చుండ్రు పోయి బాగా జుట్టు వస్తుంది అనేసి సజెషన్ ఇచ్చారండి. అందుకనేసి మళ్ళీ నేను చెల్లికి అంటే అదే మా పాపకేమో గుండు చేపిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి కామెంట్స్ పెట్టారు. ఎగ్జామ్స్ విషయంలో కానీ, తన గుండు విషయంలో కానీ, మా వీడియోస్ విషయంలో కానీ చాలా వరకు చాలా మంచి కామెంట్ పెట్టారండి. చాలా థ్యాంక్స్ అండి. మరి ఛానల్స్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత ఏమో ఇంట్లోనే ఉండండి, ఎందుకంటే కరోనా ఎక్కువ ఉందంట కదా చాలా వరకు, అందుకని జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. అలాగే మా ఛానల్ చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా హైదరాబాద్ అబ్బాయి ఏమో మంజు నీకు చాలా గట్స్ ఉన్నాయి అన్నాడు. నిజంగా మా పాపకి చాలా వరకు ధైర్యం ఎక్కువేనండి. లేకపోతే ఈ వయసులో ఎవరండి గుండు చేయించుకుంటారు? ఎవరైనా చేయించుకుంటారో చెప్పండి. మా పాప మాత్రం చాలా ధైర్యం అండి, నాకు బాగా తెలుసు. తర్వాత ఏమో ఇంకా అందరూ సజెషన్ ఇచ్చారు, నాతో గుండు చేయించుకోవడం కాదు, ఎందుకంటే హెయిర్ పెరిగిపోతే మళ్ళీ మళ్ళీ చేయించుకుంటే వింతగా చూస్తారు కదా, అందుకనేసి లైట్గా హెయిర్ ఉన్నప్పుడే గుండు గీపించామండి. సాయంత్రం వెళ్ళాము 4 వెళ్తే ఎక్కడ కూడా లేవు మంగళ షాపులు. అప్పుడు ఒక దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి చేయించాము. కానీ భయం కదండి, బయట కరోనా ఉంది, అసలు కరోనా ఉంది. కరోనా వచ్చాక కూడా మేము ఈదిలోకి మేము వెళ్ళలేదండి. ఈరోజు వెళ్ళాము, ఇంచుమించు 1 మంత్ అయిపోయింది మేము ఈదిలోకి రోడ్డు మీదకి వెళ్ళి. ఈరోజు వెళ్ళామండి. అస్సలు జనాలు కూడా ఎక్కువ తిరగట్లేదులేండి, చాలా వరకు జనాలు తక్కువగానే ఉన్నారు. అంటే జనాలు ఎంత తక్కువగా ఉన్నాయి, మనం టీవీ ఛానల్లో మాత్రం శవాలు మాత్రం ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక అబ్బాయి ఏమో చెల్లి గురించి చాలా బాగా అంటే ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండమని అమ్మ అనేసి చాలా బాగా కామెంట్లు పెట్టారండి. వాళ్ళకి నాన్న అని పెట్టాను, సరే నాన్న అని పెట్టాను. అంటే నేను అమ్మ అన్నాననేసి ఆవిడ నాన్న అన్నదని కాదు. నాన్న అంటే నా కొడుకు స్థానంలో ఎవరున్నా సరే వాళ్ళకి నాన్న అని అంటాను నేను, అంతేగాని ఇంకా మీ వయసు ఎక్కువ అనేసి నేను నాన్న అనడం కాదు. ఎందుకంటే మా మంజుకైనా నాకైనా మా ఫేవరెట్ హీరో ఎవరంటే మా నాన్న అండి. మా నాన్న మాకు బాగా ఇష్టం. అందుకనేసి చాలా వరకు నేను ఎంత దగ్గర వాళ్ళకైతే కానీ నాన్న నేను పిల్లను. అందుకు చాలా వరకు మంచి మంచి కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ ఓకే నాన్న, అలాగే నాన్న అనేసి తిరిగి రిప్లై ఇచ్చానండి. చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా కామెంట్లు పెట్టారు. తర్వాత ఏమో సజెషన్ కోసం చాలామంది కాల్ చేయండి అనేసి ఈమెయిల్ పెట్టారు. ఈమెయిల్ ఏంటంటే ప్రస్తుతానికైతే నా దగ్గర ఫోన్ లేదండి, ఫోన్ ఉంది కానీ నా వాట్సాప్ నెంబర్తో కాల్ చేయకూడదు కదా. ఇంకా అదేంటి బాబున్న మా హస్బెండ్ లేరు ఊర్లో, వాళ్ళు ఊరు వెళ్ళారు. వాళ్ళ ఊరు నుంచి వచ్చాక మా అబ్బాయి సెల్లో నుంచి నేను కంపల్సరీ మీకు కాల్ చేస్తాను, మీరు కంగారు పడిపోకండి. వాడి సెల్లో నుంచి నాకు ఎవరైతే సజెషన్ ఇచ్చారో వాళ్ళందరికి కూడా నేను కంపల్సరీ కాల్ చేస్తాను. తర్వాత ఏమో ప్రతి వాళ్ళకి ఏంటంటే లైక్ కొట్టేస్తున్నావు చెల్లి, మరి రిప్లై ఇవ్వట్లేదని అడుగుతున్నారు చాలామంది. తనకి ఖాళీ లేదండి, ఎందుకంటే ఈ మధ్యన అంతా టెన్షన్ పడింది కదా, ఈ మధ్యన ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడింది. తన చదువు చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ రిప్లై ఇవ్వడానికి కొద్దిగా టైం పట్టుద్ది కదా. అందుకు నాకు అంత చదువు లేదండి, నేను ఎక్కువ చదువుకోలేదు. నేను ఏమైనా స్పెల్లింగ్లు కొడతాను, కొట్టినప్పుడు ఏదైనా రాంగ్ అయితే అది రాంగ్ మీనింగ్ వచ్చేస్తుంది కదా, అందుకనేసి నేను ప్రతిదానికి కూడా అలాగా లైక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. కామెంట్ పెట్టినప్పుడు కంగారు పడిపోకండి, కంపల్సరీ మీ ప్రతి కామెంట్కి కూడా మేము రిప్లై ఇస్తాము. తర్వాత మీరు ఎక్కడెక్కడి నుంచి మీరు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారో మీ ఊర్లో పేర్లు కూడా పెట్టండి, ఎందుకంటే మాది వీడియో అంతవరకు వెళ్ళిందా అనే హ్యాపీనెస్ మాకు ఉంటుంది కదా, అందుకనేసి. తర్వాత తొందరగా 1000 సబ్స్క్రైబర్లు అయిపోయింది, మేము ఒక లాగ్ పెడతాము, ఆ లాగ్లో నా గుండె ఎప్పుడు అనేది మీకు కంపల్సరీ చెప్తాము. 1000 సబ్స్క్రైబర్లు అయిపోతే మీకు ఏ మంచి విషయం అనేది చెప్తామండి. తర్వాత ఏమో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు అయిన 143 మంది సబ్స్క్రైబర్లకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
తర్వాత ఏమో ఇంకా చూడండి, అప్పుడు అందరూ అన్నారు చాలామంది, అక్క గుండు ఫుల్ వీడియో పెట్టాక, అమ్మ గుండు ఫుల్ వీడియో పెట్టమ్మా అని చాలామంది అన్నారు. అందుకనేసి నేను ఇప్పుడు మొత్తం అతను ఏంటంటే గుండు చేసినంతసేపు కూడా నేను ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వలేదండి. అలాగా వీడియో తీస్తూ ఉన్నాను. అందరూ కూడా చూస్తారు ఫుల్ వీడియో పెట్టాలని. తర్వాత ఇంకా చెల్లికి మరి చేసుకోమని మాత్రం కామెంట్ పెట్టకండి, ఎందుకంటే ఇంకా మరి చేయం కూడాను తనకి. ఎందుకంటే తనకి ఇంటి కటింగు ఇంకా కంటిన్యూ చేద్దామనే ఉద్దేశం మీద మేము గుండు గీయించామండి. చాలామంది బ్యాడ్గా పెట్టిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ ఏంటంటే మంచిగా పెట్టిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఒక్కలో ఇద్దరు యూట్యూబ్ గురించే గుండు కాదండి, మేము గుండు చేయించి జస్ట్ మేము యూట్యూబ్లో పెట్టామండి. యూట్యూబ్ గురించి మాత్రం కాదు, మీరు అలాగనేసి మాత్రం అనుకోకండి. నేను మాత్రం యూట్యూబ్ గురించి చేస్తానండి. గుండు చేయించుకుంటున్నాను, కంపల్సరీ నేను చేయించుకుంటున్నాను. ఆ వీడియో అనేది నేను ఎప్పుడు చేయించుకుంటున్నాను వీడియో మాత్రం మీకు కంపల్సరీ రేపు వస్తుందండి. ఇంకొక అబ్బాయి మంచి సజెషన్ ఇచ్చాడు, ఏంటంటే గుండు చేసేటప్పుడు ఈ కాల్కి చేయండి నెంబరు మీకు కంపల్సరీ ఏంటంటే మీ ఇంటికి వచ్చి గుండు చేస్తారు, అమౌంట్ ఇస్తారు అని చెప్పాడు. ఆ అబ్బాయికి చాలా చాలా థ్యాంక్స్. చాలా వరకు ఏంటంటే మీరు పెట్టిన కామెంట్స్ మాకు ప్రపంచంలో మాకు ఇలాగ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఇన్ని రకాలుగా ఉన్నాయి అనేసి మాకు తెలియదండి. మీరు పెట్టేదాకా మేము కంపల్సరీగా అలాగే చేస్తామండి. ఎందుకంటే ఎవరికైనా సరే డబ్బులు అనేది కావాలనే కదా ఉంటుంది సంపాదన అనేది. అందుకనేసి ఆ అబ్బాయి చాలా మంచి సజెషన్ పెట్టాడు. ఇంకొక అబ్బాయి తిరుపతి రమ్మండు, గుండు కోసం మేము తిరుపతి వెళ్ళాం కదా చాలా అమౌంట్ పెట్టుకొని. తర్వాత ఏమో మీరు క్రిస్టియన్స్ అక్క అనేసి ఇంకొక అబ్బాయి పెట్టాడు. మేము క్రిస్టియన్సేనండి, కానీ ఆ స్టోరీ అనేది మీకు ఇంకోసారి చెప్తాము కంపల్సరీ. కానీ మాదైతే మాత్రం మా హస్బెండ్ ఇప్పుడు క్రిస్టియన్స్ నుంచి కన్వర్ట్ అయిపోయారండి, మామూలు హిందువుల్లోకి వచ్చారు. కానీ మంజు, నేను, చక్రి మా ముగ్గురం మాత్రం క్రిస్టియన్స్లోనే ఉన్నాము. అలాగనేసి అన్ని దేవుళ్ళు కూడా ఒకటే కదా. ఏంటంటే మా హస్బెండ్ మాకు ఇబ్బంది పెట్టలేదు, అందుకని మేము ప్రస్తుతానికైతే ఇలా కొనసాగుతున్నాం. తర్వాత ఏమో నేను హౌస్ స్కెచ్చింగ్లో ఉన్నానండి, ఇల్లు వెతుక్కుంటున్నాను. అందుకు వీడియో అనేది డైలీ పెట్టడం అవ్వదు, కానీ నేను వీడియో పెట్టినా సరే ఎక్కువ ఏంటంటే ఇలాంటి వీడియోకి ఎక్కువ వ్యూస్ చూసారు. నేను మొన్న ఇంట్లో లాగ్ పెట్టినప్పుడు అసలు సరిగ్గా ఎవరు చూడలేదు, అందుకనేసి ఇంకా లాగులు పెట్టాలనే ఆలోచన అయితే ఉండట్లేదు. వీలైన మట్టుకు పెడతాము, మా డైలీ రొటీన్ పెడతాము. ఇంకొక రోజు ఏమో మంజు డైలీ రొటీన్ పెడతాను, మంజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తుందో పెడతాను. మీరు ఎంతమంది వాటికి కామెంట్ పెట్టి చేయండి అక్క, చేయండి అమ్మ, చేయండి పిన్ని అని అంటారు, వాటి బట్టి నేను కంపల్సరీ మంజు డైలీ రొటీన్ అనేది నేను కంపల్సరీ చేస్తాను. మంజు ఏ ఫుడ్ తీసుకుంటుంది ఏంటి అనేది, ఓకేనా. తర్వాత మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. మేమైతే చాలా బాగున్నాము, చాలా సేఫ్గా ఉన్నాము, ఇంట్లోనే ఉంటున్నాము, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఏదైనా సరే ఇంట్లో ఉన్నదే తింటున్నాము. ఆ ఫుడ్ కోసం కూడా మేము బయటకు వెళ్ళడం లేదు. ఇంకా రేపటి నుంచి కూడా ఇంకా స్ట్రిక్ట్గా ఉందామని అనుకుంటున్నాము. ఎందుకంటే మంజుకి బాగా బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకోవడం అలవాటు, ఇంకా తను కూడా మానేస్తుందంట బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకోవడం. ఇంకా అందుకేనండి. ఇంకా మా రీషేవ్ గుండు చూశారనుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందు మాత్రం మాకేం వచ్చేది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.